ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఫేస్బుక్ ద్వారా ఈ లైవ్ చూస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. గుడ్ ఫ్రైడే ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు మరి యేసయ్య శిలువ మీద మాట్లాడినటువంటి మాటలను జ్ఞాపకం చేస్తూ శిలువకు సంబంధిత వాక్యాన్ని ధ్యానించడానికి మనము ప్రయత్నం చేస్తాం. ఈరోజు ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగంలో ఏంటంటున్నాయి. మొదటి భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చూసుకుందాం. రెండవ భాగము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. మీ నిమిత్తము ఈ వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉంటున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తపడవలెను. రెండవ భాగము సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు చూసుకుందాం. వారు ఏదోము దేశమును చుట్టూ పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మశిలను కాగా ప్రజలు దేవునికి మోషేకును విరుద్ధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము నెందుకు రప్పించుతిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనేది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైనటువంటి సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయేది. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పమును వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు చెప్పాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినప్పుడు బ్రతికెను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలను విందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా దేవా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ మధ్యాహ్న వేళలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్యము ద్వారా అందరినీ ప్రభువా బలపరిచి మా ఆత్మీయ జీవితాన్ని కట్టి పాపములో శాపములో మరి ప్రభువా విపత్తులో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ మరి నీవు బయటకు తీసుకుని వచ్చేటువంటి దేవుడవని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ వాక్యం ద్వారా మా యేసయ్య నీవు మమ్మల్ని అందరినీ బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి మమ్మల్ని మీ బలిష్టమైన హస్తాలకు అప్పచెప్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటలు పంచుకున్నట్టుకు నేను ఎంతగానో ఆనందిస్తూ ఉంటున్నాను. ఈ వాక్యంలో మనం చూస్తే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించిన ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని ఈ వాక్యంలో యోహాను సువార్త 3వ అధ్యాయము
14-15 వచనాల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అన్నటువంటి మాటను ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. అవునండి, 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడు ఎత్తబడినాడు. ఎత్తబడుట అంటే శిలువ మీద వేలాడబడదీయబడినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. మరి వేలాడబడినటువంటి ఆ యేసయ్యను, మరి వేలాడబడినటువంటి ఆ యేసును చూసినటువంటి వారు నశించిపోకుండా మరి నిత్య జీవము పొందుటకు దేవుడు ఆ యేసును వేలాడ తీసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని దినాన మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, మరి పాత నిబంధన గ్రంథంలో చూస్తే దీనికి సంబంధించినటువంటి మాటలు మనం గమనించవచ్చును. మోషే ద్వారా కూడా మరి సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో గమనించినట్లయితే, ఎప్పుడైతే దేవుని బిడ్డలైనటువంటి వారు మార్గాయాసం చేత ఉన్నప్పుడు, మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో వారు దేవునికి మోషేకును విరుద్ధముగా పలికినప్పుడు, మాటలు మాట్లాడినప్పుడు దేవుడు వారికి కోపము, మరి దేవుడు వారి పైన కోపము, మరి దేవునికి వారి పైన కోపము కలిగి వారి మధ్యలోనికి తాపకరమైనటువంటి సర్పములను పంపినట్లు మనం ఈ వాక్యంలో చూస్తూ ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సర్పములు వెళ్ళి మరి ఎవరెవరైతే దేవునికి మోషేకును విరుద్ధముగా వారు మాట్లాడినారో, మరి దేవునికి విరుద్ధమైనటువంటి పనులను చేస్తూ ఉన్నారో, వారిని వెళ్ళి కాటు వేసినట్లు వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. మరి ఆ కాటు వలన మరి 6వ వచనంలో చూస్తే, 21వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, అందుకు ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, గమనించండి. ఎప్పుడైతే ఈ సర్పములు ప్రజలలోనికి వెళ్తాయో, ఈ సర్పము ఆ ప్రజలను కలిసినప్పుడు ఆ ప్రజలలో ఉన్నటువంటి వారు అనేక మంది చనిపోయినట్టు వాక్యములు మనం చూస్తూ ఉంటున్నాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి సర్పము యొక్క ఘాటు చేత అనేక మంది మరణించినటువంటి స్థితిలో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాము. ఈ సర్పము ఆది మానవుడైనటువంటి ఆదామును కూడా, మరి అవ్వను కూడా తన యొక్క మాయమాటల చేత, మాయోపాయముల చేత వారిని కూడా కాటు వేసినట్లు, వారిని కూడా దేవుని యొక్క సన్నిధిలో నుండి మరి దూరపరిచినట్లు వాక్యములు మనం చూస్తూ ఉంటున్నాము. 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము మరి చూసినట్లయితే 4వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు అంటే, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఆహారము నుంచి మంచిదనియు, ఆహారములకు మంచిదనియు, కనులకు అందమైనదనియు, వివేకమునిచ్చు రమ్యమైనదని ఉండుట చూచి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. ఆది మానవుడైనటువంటి ఆదాము కూడా మరి దేవుని యొక్క మాటకు విరుద్ధముగా మరి పని చేయించి ఆదాము కూడా మరి ఆ యొక్క పాము లేకపోతే ఆ సర్పము కాటు వేసినట్లు చూస్తూ ఉంటున్నాము. అప్పటి నుండి మానవాళి యొక్క మరి జన్మలో పాపం అంటూ సంతరించుకుంటూ, మానవుడు జన్మ నుండి మరి పాపంలోనే పుట్టేటువంటి స్థితిగా, మానవ జాతికి పితామహులాగా ఉన్నటువంటి ఆదామును పాపము సంతరించుకుని ఆ సర్పము ప్రతి మానవుని కాటు వేసుకునే ఉంటున్నదన్న సత్యాన్ని మనము గుర్తిరగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరి యొక్క
సర్పము కాటు వేస్తూ ఉన్నదో, మోషే సమయంలో మరి ఆ ప్రజలు మోషే దగ్గరికి వచ్చి అంటున్నారు కదా, అయ్యా మరి యొక్క తాపకరమైనటువంటి సర్పములు మమ్మల్ని కాటు వేస్తూ ఉంటున్నది, మేము చనిపోతూ ఉంటున్నాము. మరి దేవునికి ప్రార్థన చేయి అని చెప్పి మరి మోషేను వేడుకున్నట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు పశ్చాత్తాపపడినారో, ఎప్పుడైతే వారు మోసే దగ్గరికి వచ్చినారో, ఎప్పుడైతే వారు మోసే దగ్గరికి వచ్చి అయ్యా మేము చేసింది తప్పు అని చెప్పేసి మోసేను అడిగినారో, మరి మోసేతో విజ్ఞప్తి చేసినారు ఏమనంటే, అయ్యా మా నిమిత్తము నీవు ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తే మరి దేవుడు ఆ తాపకరమైనటువంటి ఆ పాము కాటు నుండి, సర్పము కాటు నుండి మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పినప్పుడు మోషే వెళ్ళి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చుంటున్నాడు. అదేదనగా, నీవు ఆ సర్పము లాంచి ఇత్తడి సర్పమును ఒకటి చేయించి దానిని మరి ఒక ఎత్తైన స్థలంలో నీవు నిలవబెట్టు. ఎప్పుడైతే మరి ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని మరి ప్రజలు వెళ్ళి నిదానించి చూస్తారో వారు కాపాడబడతారు, వారు రక్షింపబడతారని మరి వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. బిడ్డలారా, మరి ఏ ప్రజలైతే మరి ఆ యొక్క ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పాన్ని నిదానించి చూసినారో వారందరూ కూడా రక్షణ పొందినట్లు, వారందరూ కూడా మరణించకుండా ఆ మరణం నుండి కొట్టివేయబడినట్లు మరి కాపాడబడినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. నేడు ఈ దినాన కూడా మానవారి అందరి నిమిత్తము ఎత్తబడినటువంటి మరి ఆ యొక్క వ్యక్తిని, లేకపోతే ఆ పాత నిబంధన గ్రంథములో మరి ఇతడి సర్పం ఏ విధంగా అయితే ఎత్తబడినప్పుడు అనేకులు దానిని నిదానించి చూసినప్పుడు మరి ఆ సర్పం యొక్క కాటు చేత మరి మరణించకుండా వారి యొక్క బాధ నుండి, వారి యొక్క వేదన నుండి, వారి యొక్క మరి ఆ ఇబ్బంది నుండి తొలగించబడి కాపాడబడినారో, ఈ దినాన కూడా ఎవరెవరైతే సిలువ వేయబడినటువంటి ఎత్తబడినటువంటి ఆ యేసు వైపు చూస్తారో వారి జీవితాల్లో కూడా మరణం నుండి కొట్టివేయబడి, లోకంలో ఉన్నటువంటి బాధ, ఎరుకు, ఇబ్బంది నుండి కొట్టివేయబడి ఆయన బిడ్డలుగా మార్చబడి ఆయన రాజ్యంలో చేరేవారుగా ఉండడానికి దేవుడు మరి ఆ అవకాశాన్ని ఇస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. యేసయ్య మరి సిలువ వేయబడి ఎత్తబడి ఆ యొక్క మరి సిలువ మీద ఆయన వేలాడదీయబడుతూ ఉంటున్నాడు. జనులు ఎవరైతే ఆయనను చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన వైపు చూస్తున్నారో, ఎవరైతే ఆయనను చూసి వారి జీవితాలను సరిచేసుకుంటూ ఉన్నారో వారందరూ కూడా కాపాడబడి ఆయన బిడ్డలుగా మార్చబడి ఆయన రాజ్యంలో ఉండడానికి దేవుడు వారికి అవకాశాన్ని ఇస్తానని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి గుడ్ ఫ్రైడే రోజున మరి మన జీవితాన్ని మరి సిలువ వేయబడినటువంటి యేసును చూస్తూ ఒక విశ్వాసిగా మరి నీవు చేసినటువంటి మరి తప్పులను, నీవు చేసినటువంటి మరి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలను ఎప్పుడైతే ఒప్పుకుంటావో, యేసును నిదానించి నువ్వు చూస్తావో, ఆయన నిన్ను క్షమించి తన బిడ్డగా చేసుకొని తన రాజ్యంలో ఉండడానికి మరి నీకు అవకాశాన్ని ఇస్తాడని మరి వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. 7 మాటల్లో మనం గమనిస్తే మరి దొంగను మరి వారిని యేసుని హింసించినటువంటి వారిని యేసు క్షమించినట్లు చూస్తూ ఉంటున్నాము. మరి శిలువ మీద 2వ మాటలో గమనిస్తే మరి రక్షణ గురించి, అయ్యా నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడినటువంటి దొంగను కూడా ఆయన క్షమించి మరి ఆ పరదేశంలో చేర్చుకున్నటువంటి దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఎవరెవరైతే మరి ఆ యొక్క ఎత్తబడినటువంటి యేసును చూస్తారో, శిలువ మీద ఉన్నటువంటి యేసును చూస్తారో వారు ప్రియ దేవుని బిడ్డలారా కాపాడబడతారు, రక్షింపబడతారు, ఆయన బిడ్డలుగా
మార్చబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి, ఆయన శిలువ మీద ఎంతో నీ కోసము నా కోసము శ్రమపడి యేసు మరి తన తండ్రి అయినటువంటి దేవునితో ఎడబాపు పొంది ఏలి ఏలి లామా సబక్తని, నా దేవా నన్ను ఎందుకు విడిచినావు అని చెప్పేసి తన యొక్క తండ్రితో ఎడబాపు పొంది, మరి నీవు నేను మరి దాహము కొనినట్లు ఆయన కూడా దాహం కొని ఆ శిలువ మీద మరి తన యొక్క కార్యాన్ని సంపూర్ణము చేసి, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, తనకు తండ్రి అప్పగించినటువంటి పనిని సంపూర్ణము చేసి ఆ సువార్తను ప్రకటించి ఈ యొక్క దేవుని రాజ్యంలో వచ్చినటువంటి మాటలను ప్రకటించి తాను మరి తండ్రి అయినటువంటి దేవునికి సమర్పించుకున్నట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఆ శిలువ మీద చేసినటువంటి కార్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండంలో ఎవరెవరైతే మరి నిదానించి ఆ యొక్క ఎత్తబడినటువంటి స్వరూపాన్ని చూసినారో వారందరూ కూడా మరి తాపకరమైనటువంటి సర్పపు కాటు చేత మరి కాటు వేయబడినటువంటి వారందరూ కూడా మరణానికి అప్పచెప్పకుండా ఆ బాధలో నుండి ఆ వేదనలో నుండి తొలగించబడి ఆయన బిడలుగా మరి కాపాడబడినట్లు చూస్తూ ఉంటున్నాము. ఈ దినాన్ని కూడా సిలువ వేయబడినటువంటి యేసును ఒకవేళ నీవు నిర్ధారించి చూసినట్లయితే ఆయనను తన బిడ్డగా చేర్చుకొని తన రాజ్యంలో మరి ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు ఆ యేసు వైపు చూస్తావా, సిలువ వేయబడినటువంటి యేసును నీవు చూస్తావా అని ప్రభు మనతో ఈ మధ్యాహ్న సమయంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో శ్రమ ఉంటున్నది, లోకంలో మరణం ఉంటున్నది, లోకంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. కారణం ఏంటి అంటే మానవుడు చేస్తున్నటువంటి పాపము, నీవు చేస్తున్నటువంటి తప్పును బట్టి మరి నీ దేశము, నీవు నీ కుటుంబము మరి శ్రమకు, ఇబ్బందికి, మరి అనారోగ్యానికి, మరణానికి అప్పచెప్పబడతా ఉంటున్నది. ఎప్పుడైతే నీవు ఇవన్నీ కూడా ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ఆయన దగ్గర మొరపెడతామో, ప్రభు అంటున్నాడు కదా, నేను క్షమించి నా బిడ్డగా చేసుకొని నా రాజ్యంలో మరి నిన్ను చేర్చుకుంటానని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి మనం ఒకసారి ఈ యొక్క శుభ శుక్రవారం దినాన ప్రభువుకు మనము సమర్పించుకుందాం. దేవునికి మన జీవితాన్ని తిరిగి ఒకసారి సమర్పించుకుందాం. మన జీవితాన్ని మార్చుకుందాము. మన తలంపులను, మన అలవాట్లను, మనం చేసినటువంటి మరి ప్రతి తప్పిదాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని తన బిడ్డగా తిరిగి చేర్చబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. రండి నా యొద్దకు రండి అని చెప్పి ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఒప్పుకొని మరి నీవు ఆయన బిడ్డగా మార్చబడాలని ఆశపడుతూ ఉన్నట్లయితే, మరి నీవు ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఈ క్షణమే ప్రభు దగ్గరికి రా అని ప్రభు మరి నేను పిలుస్తూ ఉంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల ద్వారా దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుని ఈ మాటలను మనము ముగిస్తాం. యేసయ్య నీ పాదములకు వేలాది వందనాలు. ఈ వాక్యాన్ని వినడానికి, నేను ధ్యానించడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి ఎత్తబడినటువంటి శిలువ మీద ఎత్తబడినటువంటి నీ వైపు చూస్తూ నిదానించి చూచి మరి మా జీవితాలను సరి చేసుకోవడానికి నీవే సహాయం చేసి ఆశీర్వదించమని, నిన్న వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకొని ప్రభువా నీ బిడ్డలుగా మార్చబడినట్లు నీవే సహాయం చేసి మహిమ పొందమని తండ్రి మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ జీవితాన్ని కట్టమని, ఇంకా నిరంతరంగా ఉన్నటువంటి జీవితాలను సన్నిధిలోనికి నడిపించుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, నిత్య శాంతి సమాధానము
మనకును మన కుటుంబాలకు సకల విశ్వాసులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైంది కాపాడుగాక. ఆమేన్.